హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన నాగమణి గారు మన ఛానల్కి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వివేక చూడమని, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. మరి అలాగే నాకు రోజు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడంకి ఆత్మ ప్రణామాలు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి మీకోసం ఛానల్ వారికి, మరి హోస్ట్ గా చేస్తున్న మేడంకి ధన్యవాదాలు. ఈ రోజు నేను చెప్పే టాపిక్ వివేక చూడమని శంకరాచార్యులు వారు చెప్పిన ఓదండి. మరి ముందుగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే అండి. శ్వాస మీద ధ్యాస. ఓకే అండి. 2 చేతులు తీసి కళ్ళ మీద బారించుకుందాం. 5 సెకండ్స్. ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ఓకే అండి. వివేక చూడమని అంటే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వివేక అంటే నిత్య అనిత్య. వివేకం అంటే విచక్షణ. చూడమని అంటే శిరోభూషణం. అంటే మన అన్ని ఆభరణాల్లో కూడా చూడమని, అన్ని ఆభరణాలు ధరిస్తాం కదా, ఈ చూడమని అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడంటే తలపైన పెట్టుకుంటారు అనమాట ఈ చూడమని అనే ఆభరణాన్ని. దాన్ని వివేక చూడమని అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందో, అంటే ఈ ఆభరణం ఎలాగైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందో, అట్లాగే ఈ విశ్వంలో ఏది కూడా ఏది అశాశ్వతమో, ఏది శాశ్వతమో తెలిపే గ్రంథాల్లో ఈ గ్రంథం ఒక ప్రామాణికం అన్నమాట. అంటే చూడమనిలా ప్రకాశిస్తుంది. ఈ శంకరాచార్యులు వారు చెప్పిన ఈ గ్రంథం చూడమనిలా ప్రకాశిస్తుంది అన్నమాట, ఆయన చెప్పిన గ్రంథాలన్నింటిలోకి.
మరి ఈ శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు ఇవ్వడం జరిగిందండి. ఈ శ్లోకాలు భగవంతునికి, గురువుకు ఇద్దరికూ అన్వయించేటట్లు మరి ఎంతో విపులంగా శ్రీ శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మరి దానిలో మొదటగా ఒక శ్లోకం అండి. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకో జన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అంటే తాత్పర్యం, ఈ సృష్టిలోని ప్రాణికోటి అన్నింటిలోకి మనుష్య జన్మ లభించడం అరుదు. మనుష్య జన్మ లభించి మరి శరీరాన్ని ధరించడం కూడా అరుదన్నమాట. అంటే బ్రాహ్మణత్వం ప్రాప్తించడం అంటే ఇంకా ఎంతో కష్టం. బ్రాహ్మణత్వం అంటే పురాణాలు, వేదాలు చదవటం కాదండి. బ్రాహ్మణత్వం అంటే యోగ మార్గానికి రావటం కూడా చాలా అదృష్టం అన్నమాట. ఇది ప్రాప్తించడం ఎంతో అదృష్టం. మరి ఇవి లభించిన మరి వేదాల్లో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ, అంటే ఈ యోగ మార్గంలో పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించడం ఇంకా దుర్లభం. ధర్మాలన్నీ పాటించేది ఎవరు అంటే ఈ ప్రాపంచిక ఓకే ఈ శరీరం లభించి మరి ఇంకా లభించినా కూడా మరి మార్గంలో ప్రయాణించు మరి ఈ వేదాల్లో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ మరి ధర్మానికే కట్టుబడి జీవించడం దుర్లభం. మరి అటువంటి ధర్మపరాయణత అలవడిన వేదాంత శాస్త్ర జ్ఞానం కలగడం బహు కష్టం. మరి వేదాంత శాస్త్ర జ్ఞానం కలిగిన నిత్య అనిత్య వస్తు వివేకం అబ్బటం అతి దుర్లభం అని మరి శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మరి వివేకం అబ్బిన ఆత్మానుభవం పొందటం కడు దుర్భరం. బ్రహ్మైక్యం పొంది నిరంతరాయంగా పరమాత్మ స్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండటం అత్యంత దుర్లభం. 100 కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం పక్వమైనప్పుడే మరి ఈ రకమైన ముక్తి లభిస్తుంది. అది సామాన్య విషయం కాదు. ఈ ముక్తి అనేది కోటి జన్మలలో చేసుకున్న పుణ్యం పక్వమైనప్పుడే మరి ఈ రకమైన ముక్తి లభిస్తుంది. మరి ఇంకా దుర్లభం త్రయమేవైతద్యేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అంటే మనుష్య జన్మ మోక్షం కావాలనే కోరిక, అంటే మోక్షం కావాలనే తీవ్ర కాంక్ష, మరి మహాపురుషుల ఆశ్రయం అనే ఈ 3 లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి. మనం భగవంతుడిని ఇష్టపడటం కాదు, భగవంతుడికి మనం ఇష్టమైనప్పుడు మాత్రమే మరి దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి లభిస్తాయి. లబ్ధ్వా కథం చిన్న రజన్మ దుర్లభం తత్రాపి పుంస్వం శృతి పారదర్శనం యస్మాత్ ముముక్తౌన యతేత మౌఢధీం సహ్యాత్మః స్వం వినిహాత్య సద్రహాత్. పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యఫలంగాను మరి దైవానుగ్రహం వలనను లభించిన మనుష్య జన్మలో ఈ పురుష శరీరంలో ఉంటూ వేదాంతాలలో నిష్ణాతుడై తన ముక్తి కోసం ప్రయత్నించక మరి అనిత్యాలైన ధన పుత్ర దార గృహాదుల అర్జనలు, అంటే ఈ ధనం మీద వ్యామోహం, మరి సంపదల మీద వ్యామోహం, పుత్రుల మీద వ్యామోహం,
మరి గృహాదుల మీద ఏదో ఉండడానికి ఉంది ఒక ఇల్లు. కానీ ఇంకా వ్యామోహం అన్నమాట. పక్కింటి వారిని, ఎదురింటి వారిని, వాళ్ళని వీళ్ళని చూసి మరి ఇంకా పెద్ద గృహం కట్టాలని చెప్పి ఇలా వ్యామోహాల్లో ఎవరైతే తన మునకలవుతారో వాటిల్లోనే మునుగుతారో మరి అట్టి మూఢులు తమను తామే చంపుకొనే ఆత్మఘాతకులు. ఈ మార్గానికి వచ్చి కూడా నేను ఆత్మని అని తెలుసుకొని కూడా మరింకా వ్యామోహాల్లో ఉంటే గనక వారు ఆత్మఘాతకులే అవుతారు అని చెప్పడం జరిగింది. ఇతః కోస్వంతి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాథ్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అంటే అత్యంత దుర్లభమైన మనుష్య జన్మ పొంది వేదాంత శ్రవణ విచారుదులకు అవసరమైన పురుషత్వం కూడా పొంది ఈ మార్గంలోకి వచ్చి ఇవి పొందా కూడా ఇంకా అత్యంత ఆవశ్యక కర్తవ్యమైన మన కర్తవ్యం ఏంటి? మన లక్ష్యాన్ని మనం చేరాలి, పొందాలి, మన గమ్యాన్ని చేరాలి అనే కర్తవ్యం. మన అలా ఆ కర్తవ్యాన్ని వదిలేసి మోక్ష ప్రాప్తిని నిర్లక్ష్యం చేసే వారి కంటే మూఢులు ఎవరుంటారు? మరి అంతకన్నా మూర్ఖత్వం ఉండదని, మూఢత్వం ఉండదని చెప్తున్నారన్నమాట. ఆత్మైక్య బోధేన వీణాపి ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మా శతాంతరేపి. అంటే మానవుడు వేదాంత శాస్త్రాలను వ్యాఖ్యానాలతో సహా పఠించవచ్చుగాక, ఈ శాస్త్రాలన్నీ పఠించుగాక, యజ్ఞ యాగాలు చేసి దేవతలందరినీ మెప్పించుగాక. ఇప్పుడు వర్షాలు పడాలని వరుణదేవుణ్ణి, ఇంకా సంపదలు కావాలని ఏదోదో వ్రతాలు నోములు చేస్తుంటారు. మరి అలా దేవతల్ని మెప్పించినా కూడా వీటి వల్ల ప్రయోజనం శూన్యం. అంటే అది శాశ్వతం కాదు. ఇప్పుడు వరుణదేవుని కోసం ప్రార్థిస్తున్నారు, యజ్ఞాలు హోమాలు చేస్తారు, వర్షం పడుతుంది, పడితే పొలాలు పంటలు పండుతాయి అన్నమాట. పండితే అవి ఎంతవరకు అది శాశ్వతం కాదు కదా, కొన్నాళ్ళ వరకు ఉంటుంది. ఆ ధనం అనేది, ఆ సంపదలు ఉంటాయి, కానీ అది శాశ్వతం కాదు. కాబట్టి అవి ప్రయోజనం శూన్యం. ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా, ఆత్మానందం పొందకుండా లక్షల కోట్ల జన్మలను గడిపిన మోక్ష ప్రాప్తి కలగదు. ఇలా ఎన్ని జన్మలు ఎత్తినా సరే మోక్ష ప్రాప్తి అనేది కలగదు. అమృతత్వస్య నాశాస్తి విత్యేనేత్యేవ హి శృతిః బ్రవీతి కర్మణో ముక్తేరహేతుత్వం స్ఫుటం యతః. ఈ వాక్యాల ప్రకారం సిరి సంపదల వలన మోక్ష ప్రాప్తి కలగనే కలగదు. ఎన్ని సంపదలున్నా అవి ఈ జన్మకి వస్తుంది కానీ మోక్ష ప్రాప్తికి మాత్రం అవి కలగవు. కాబట్టి సిరి సంపదల కోసం చేసే కర్మలు కూడా మోక్ష ప్రాప్తికి ఏమాత్రం సాయపడవు. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సంన్యస్త బాహ్యార్థ సుఖస్పృహాసన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. ఈ మోక్ష సాధకుడు రసరూప గంధ శబ్దాది బాహ్య విషయాల ఆకర్షణలు నిగ్రహించి పరతత్వ బోధనకు సమర్థుడైన గురువును శరణు వేడి మరి ఆయన ఉపదేశించిన మహావాక్యాలను శ్రద్ధతో విని మననం చేస్తూ మరి బంధ విముక్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి. మన గురువు వచ్చాడంటేనే మన
మన చాలా పరమాత్మ కృప ఉంటేనే గురువు లభిస్తాడనమాట. మరి ఆ గురువుని శరణు వేడాలనమాట. అంటే ఆయన చెప్పేవి జ్ఞానాన్ని శ్రద్ధతో విని అది మననం చేస్తూ మరి బంధ విముక్తి కోసం మరి తీవ్రంగా ప్రయత్నం చేయాలి. మరి ఈ బంధాలు ఎలా ఉంటాయంటే ఈ దీనిలో మరి నా భార్య, నా భర్త, నా పిల్లలు అంటూ మరి ఈ బంధాల్లోనే ఉంటారన్నమాట. దానికి జాగ్రత్త అని చెప్పడం జరిగిందనమాట. ఈ బంధాల్లోనే మోక్షం కలగదు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అదే మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అంటే ఈ తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నీ కూడా మిథ్యయే, ఏది శాశ్వతం కాదు. ఇవి ఏవి కూడా నిజంగా లేవు. అందుచేత ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అంటే నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇది అర్థమవుతుందన్నమాట. ఇది అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. ఇది అర్థం కాకపోతే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే అంటున్నారు. అజ్ఞానంలో ఉంటే ఏమవుతుందంటే నష్టమేమీ లేదు, కానీ జన్మలో పెరుగుతాయి. జన్మలు పెరిగితే దుఃఖపడుతూ ఉంటారు. అంటే కొంతమంది అంటారనమాట, ఏ దుఃఖం వచ్చినా సరే ఎన్నాళ్ళు ఉంటుంది, శాశ్వతం కాదు కదా, కొన్నాళ్ళకి ఎలాగో పోతుంది కదండి అంటారు. అంటే అలా నిర్లక్ష్యం చేస్తే మరి ఆ దుఃఖాన్ని కూడా భరించలేని స్థాయికి వస్తామని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే వీళ్ళ కోసమే, ఈ బంధాల కోసము, ఈ తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనం ఇల్లు ఇలా వీటి కోసమే తపన పడుతున్నారో, తాపత్రయపడుతున్నారో, మరి రాత్రి పగలు కూడా వాటి కోసమే కష్టపడుతున్నారో, మరి ఆరాట పడుతున్నారో, మరి వాళ్ళంతా కూడా ఆత్మఘాతుకులే అని చెప్పడం జరిగింది. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యాతం పండితైర్ధీరాత్మభ్యాస ఉపస్థితహే. అంటే సంసార బంధము నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మలను అంటే అన్ని కర్మలను పరిత్యజించి నిరంతరం భవబంధ విముక్తి కోసం ప్రయత్నించాలి. ఇలా ప్రయత్నించిన వారు మాత్రమే ముక్తిని పొందుతారు. సమ్యగ్నిచారతః సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంతోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. ఈ భ్రమలు వీడితేనే బ్రహ్మమవుతావు అని గురువు చెప్పడం జరిగింది. ఈ భ్రమ నుంచి బయటపడే భ్రమలో ఉన్న వ్యక్తి ఒక తాడును చూసి పాముగా భ్రమపడ్డ వ్యక్తి భయంతో కంపించిపోతాడు. మరి ఎవరైనా అది పాము కాదని తాడు మాత్రమేనని తెలియజెప్పిన వెంటనే భయం తొలగిపోతుంది. అదేవిధంగా గురుపదేశం వలన జనన మరణ సంసార చక్రము యొక్క స్వభావమును మరి సరి అయిన విచక్షణతో తెలుసుకున్నప్పుడు దుఃఖము తొలగి సాక్షాత్కారము కలుగుతుంది. అర్థస్య నిశ్చయో దృఢ విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామ శతేన వా. ఈ గురువు చేసిన హితబోధల వల్ల సరి అయిన తత్వజ్ఞాన విచారణ వల్ల తప్ప
తత్వజ్ఞాన విచారణ దీని వల్ల తప్ప నదీ నదాలలో మరి పుణ్య స్నానాలలో ఆచరించడం వలన, నదీ నదాలు అంటే నదుల్లో స్నానాలు ఆచరించడం వలన, మరి దానాల వలన, మరి వందల సార్లు ప్రాణాయామాన్ని చేయటం వలన కూడా మరి పరమ సత్యం మీద నిశ్చయమైన విశ్వాసం కలగదు. అధికారిణ మా శాస్తే ఫలసిద్ధిర్వశేషతః ఉపాయ దేశకాలాద్యః సన్యస్మిన్ సహకారిణః. అంటే ఈ సాధన సంపత్తి కలవాడు అనగా తీవ్రంగా సాధన చేసేవాడు మాత్రమే ఈ మోక్షానికి అర్హుడు. మరి ఒకే దేశ కాలాదులు అంటే ఒకే చోట ఒకే సమయానికి నియమానుసారం చేసే ధ్యానాది సాధనలు కేవలం సహకారులు మాత్రమే అంటున్నారు. అంటే ఆత్మజ్ఞానం పొందాలనుకునే జిజ్ఞాసు బ్రహ్మవేత్త దయాసాగరుడు అయిన ఉత్తమ గురువును ఆశ్రయించి మరి ఆయన ఉపదేశించిన మార్గంలో తత్వ విచారణ చెయ్యవలెను. అతో విచార కర్తవ్యో జిజ్ఞాసోరాత్మ వస్తునః సమాసాధ్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించిన మార్గంలో తత్వ విచారణ చేయవలెను. మరి మేధావి పురుషో విద్వానూహ పోహ విచక్షణః అధికార్యాత్మ విద్యాయ ముక్త లక్షణ లక్షితః. ఈ వేదశాస్త్ర వాజ్మయపు అనుకూలంగా ఉన్న ప్రతికూల భావనలు అన్నీ కూడా విచక్షణతో తర్కించగల వాడు మేధావి. విద్వాంసుడు అగు సాధకుడు మాత్రమే తత్వజ్ఞాన పాత్రుడు అనగా తత్వజ్ఞానాన్ని పొందే అధికారం కలవాడు. వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మా జిజ్ఞాస యోగ్యతా మత. శమాదమాది గుణాఢ్యుడు, శాంతచిత్తుడు, నిత్యమైనది ఏది అనిత్యమైనది అది వివేకము కలవాడు, వైరాగ్య సంపన్నుడు అయిన ముముక్షువు మాత్రమే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొనుటకు అర్హుడు. సాధనాన్యత్ర చర్వారి కథితాని మనీషిభిః యేషు సత్వేవ సన్నిష్ట యథభావేన సిద్ధ్యతి. బ్రహ్మోపాసనకు 4 సాధనలు చెప్పబడినవి. ఈ సాధన చతుష్టయం సంపన్నుడే బ్రహ్మ విద్యకు అధికారి. అది లేని వానికి బ్రహ్మ విద్య సిద్ధింపదు. ఈ 4 సాధనలు ఏంటో తెలుసుకుందాం. మరి అదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహమూత్ర ఫలభోగ విరాగ తదనంతరం శమాది షట్క సంపత్తిర్ము ముముక్షుత్వమితి స్ఫుటం. సాధనా చతుష్టయంలో మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం, రెండవది ఇహ పరలోకాలలో ఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోవడం, మూడవది షట్ సంపత్తి పెంపొందించుకోవటం, నాలుగవది ముముక్షత్వం అంటే మోక్షం కోసం తపన. బ్రహ్మ సత్యం జగన్నిత్యేత్మే వరం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః.
అంటే బ్రహ్మమే సత్యమని, కనిపించే జగత్తు మిథ్య అని దృఢ విశ్వాసం కలిగి ఉండటమే నిత్య అనిత్య వస్తు వివేకమని చెప్పబడుతుంది. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే హానిత్యే భోగవస్తుని. అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ్య వస్తువులు ఈ అశాశ్వతాలని గ్రహించి మరి వాటి మీద ఇచ్చలేకపోవటమే వైరాగ్యం. సమస్త భోగభాగ్యాలు ఉన్నా కూడా అవి అనిత్యమైనవి అని అశాశ్వతాలని గ్రహించాలన్నమాట. అప్పుడు మాత్రమే వాటి మీద ఇచ్చ లేకుండా వైరాగ్యం ఉంటుంది. విరజ్య విషయ రాతోధోష దృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. అసంఖ్యాకమైన ఈ ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటి నుంచి మనస్సును మరల్చి మరి గమ్యమైన ఆత్మ సాక్షాత్కారంపై స్థిరంగా లగ్నం చేయడాన్నే శమము అంటారు. మన దోషాలు ఏమున్నాయో అవి మనమే ఎరుకతో ఉండి గమనించాలన్నమాట. వాటి నుంచి మనసును మరల్చాలి. అంటే తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే ఈ మనసు మరలుతుంది, ఆత్మ వైపు తిరుగుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారంపై మనం స్థిరంగా లగ్నం చేయగలం. దీన్నే శమము అంటాం. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్య గోలకే ఉభయేషామింద్రియాణాం సదమః పరికీర్తతః బాహ్యానాలంబనం వృత్తేరేషో పరతిరుత్తమః. అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించి మరి పరబ్రహ్మం మీద స్థిరపరచడాన్నే దమము అంటారు. బాహ్యాకర్షణలకు లొంగక మనసు అంతర్ముఖమవ్వడాన్నే ఉపరతి అంటారు. సర్వ దుఃఖానామ ప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగధ్యతే. అంటే శీతళం అంటే చలి, ఉష్ణం అంటే ఎండ, క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పులు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ ఇతరుల వలన జరిగే అవమానాలకు ప్రతీకారం తీర్చుకోగల నేర్పు, శరీర దారుఢ్యం కలిగి ఉండి కూడా మరి అలా చెయ్యకుండా వాటి వలన ఏ మాత్రం వ్యాకుల పడకుండా ఉండటాన్ని తితిక్ష అంటారు. ఇంతకుముందు ఇది చదివినప్పుడు తితిక్ష అంటే ధ్యానంలో వచ్చే నొప్పులు ఇంకా ఇంకేమన్నా వచ్చే వాటిని మాత్రమే తితిక్ష అంటారేమో అనుకున్నాను నేనైతే. మరి ఇది చూసిన తర్వాత మాత్రమే అది కూడా తితిక్ష అంటే మరి ఈ శీతలం చలి అంటే చలికాలం, అమ్మో ఈ చలిని భరించలేకపోతున్నామంట, అలా కాదు, దాన్ని కూడా భరించాలన్నమాట. ఏమెండలో ఏంటో అంటాం, ఎండలు కాస్తే అది కూడా దాన్ని కూడా ఓర్చుకోవాలి. మరి ఆకలి దప్పులు అంటే ఏది ఉంటే అది తినాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అలా కాదనమాట. ఏది ఉంటే అది. పత్రిసారి ఏం చెప్పారు, ఓ చిన్న రొట్టె ముక్క, ఒక ఆవకాయ తొక్క చాలదా మన శరీరానికి అనేవాళ్ళు అనమాట. మరి అలాగ ఏది ఉంటే అది తినే విధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఈతి బాధలు అంట. ఆ ఈతి బాధలను ఓర్చుకుంటూ మరి ఇతరుల వలన జరిగే అవమానాలకు, ఇప్పుడు మన ఈ మార్గంలో ఎన్నో అంటూ ఉంటారు, ఈ మార్గంలోకి మనం వచ్చామని చెప్పి అందరూ రారనమాట. మన కుటుంబ సభ్యులే. ఇప్పుడు నన్ను చూసుకుంటే మా కుటుంబ సభ్యులు కూడా రాలేదన్నమాట. అంటే వాళ్ళు పద్దా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది, మరి అలా అంటూ ఉంటారు. మరి ఎన్నన్నా సరే వాటినన్నిటిని ఓర్చుకొని
నేర్పుగా ఉండాలన్నమాట. మరి ఏమన్నా అన్నారనుకోండి, మన ఇంట్లో వారే కావచ్చు, పక్కింటి వారే కావచ్చు, ఎవరైనా సరే, ఏవన్నా కూడా మరి వాళ్ళ ప్రతీకారం కోసం ఒక మాట గాని, లేతే ఇంకేమన్నా గాని ఏదన్నా దూషించినా కూడా, ఓహ్! నేను ఆత్మని గదా! వారు ఆత్మలే. గతంలో ఏదో చేసుంటాను, లేతే ఏదో అని ఉంటాను అని చెప్పి, ఇప్పుడులోకొచ్చాక మాత్రమే అది వదిలేయడం జరుగుతుంది. మరి అలా చేయకుండా, వాటిని ఏ మాత్రం కూడా వ్యాకుల పడకుండా, వాటి మీద ఏమి చింతించకుండా మరి ఉండడాన్ని మాత్రమే తితిక్ష అంటాం. శాస్త్రస్య గురువాక్యస్య సప్తబుద్ధ్యవధారణం సశాఖా కథిత సద్వీర్యయ వస్తు లభ్యతే. అంటే శాస్త్ర వాక్యాలలోనూ గురు వాక్యాలలోనూ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు. ముందు గురువు మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే శ్రద్ధ ఉంటుంది. విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. మరి దీనివల్ల సత్యం అనేది అవగతమవుతుంది. సత్యం సాక్షాత్కారం అవుతుంది. సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రాహ్మణి సర్వదా తస్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. ఏకాగ్ర లక్ష్యంతో బుద్ధిని ప్రత్యేగాత్మ అంటే పరబ్రహ్మనందు నిలపడాన్నే సమాధానం అంటారు. తత్వశాస్త్రం మీద వాదోపవాదాలు చేసి పొందే సంతృప్తి కోసమే, మరి వాటి కోసమే కాలక్షేపం కోసమో మరి పరమాత్మ గురించి ఆలోచించడం, కాలక్షేపం కోసం పరమాత్మ గురించి ఆలోచించడం నిష్ప్రయోజనం అంటున్నారు. కాలక్షేపం కోసం కాదు. అనగా ఈ శుష్క వేదాంత ధ్యానం వలన ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఏదో చేస్తున్నాము, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని బాహ్య వస్తువుల మీద, బాహ్య ప్రపంచం మీద మనసు కేంద్రీకరించేయటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అంటున్నారు. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావ బోధేన మోక్తుమిచ్చ ముముక్షుత. అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం, వీటి వలన కలిగే ఇతర బంధాలను త్రెంచుకొని స్వస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తి పొందాలనే తపనను ముముక్షత అంటారు. మందమత్యమ రూపాపి వైరాగ్యేన శమాధిన ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధ సూయతే ఫలం. ఈ ముముక్షతలో మంద అంటే తక్కువ స్థాయి, మధ్యమ అంటే ఉత్తమ అనే 3 స్థాయిలు ఉన్నాయి. సాధకుడు మంద మధ్యమ స్థాయిలలో ఉన్నా కూడా మరి సద్గురు కృప చేత, అంటే మధ్య స్థాయిలో ఉన్నా కూడా సద్గురు కృప చేత వైరాగ్యం అలవడి చిట్ట చివరకు పరమానంద రూప మహాఫలాలను పొందవచ్చు. ఈ సద్గురు కృప చేత మాత్రమే ఈ పరమానంద రూప ఫలాలను పొందుతాం. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే తస్మిన్నే వార్ధవంతః స్యుః ఫలవంతః శమాధయ. ఎవరిలో వైరాగ్యం ముముక్షత తీవ్రంగా ఉంటాయో వారిలో శమధమాదులు సార్థకమై శీఘ్రంగా ఫలాలు వసుకుతాయి. అప్పుడు మాత్రమే ఫలాలు అందుకుంటారన్నమాట. ఎవరిలో అంటే వైరాగ్యం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే
ఈ శమదమాదులు సార్థకమవుతాయి. అప్పుడు మాత్రమే ఫలాలు వసుకుతాయి. ఏతయోర్మంధత యత్ర విరక్తత్వముముక్షయో మరో సలిల వత్తత్ర క్షమానిర్వాణ మాత్రత. ఎవరిలో వైరాగ్యం మోక్షేచ్ఛ మందంగా ఉంటాయో, అంటే తక్కువ స్థాయిలో ఉంటాయో, వారిలో కనిపించే శమదమాదులు ఎడారిలో మరీచికల వంటివంట. మోక్ష కారణ సామఖ్యం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే. మోక్ష కారణ సాధనాలలో భక్తి అత్యుత్తమమైనది. స్వస్వరూపాన్ని అనగా నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే తీవ్రమైన తపననే భక్తి అంటారు. స్వాత్మతత్వానుసంధానం భక్తిరీత్య పరే జగుః ఉక్త సాధన సంపన్న సత్వ జిజ్ఞాసురాత్మనః ఉపసీదోర్గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధి విమోక్షణం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే భక్తి కల ముముక్షువు బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుని ఆశ్రయించి బంధ విముక్తికై యత్నించాలి, అంటే ప్రయత్నించాలి. మరి ఆయన శ్రోత్రియో వృజినో కామః మతోయో బ్రహ్మవిత్తమః బ్రహ్మాన్యుపరతః శాంతో నిరింధన ఇవానలః అహేతుక దయా సింధుర్బుందురానమతాం సతాం. అటువంటి ఆచార్యుడు వేదాంతాలలో యథార్థ జ్ఞానం కలిగినవాడు, పాపరహితుడు, అంటే కోరికలు లేనివాడు, బ్రహ్మజ్ఞాని, నిరంతరం బ్రహ్మతత్వంలోనే లీనమై ఉండేవాడు. అంటే ఇప్పుడు ఇంధనం అంతా మండిపోవడం వలన చిటచిటలాడక శాంతంగా వెలిగే అగ్ని లాంటివాడు. దయాసాగరుడు వినమ్రులైన శిష్యులకు ఆత్మబంధువు లాంటివాడు అయి ఉంటాడు. ఎవరు? ఆచార్యుడు. తమారాధ్య గురుం భక్త్యా ప్రవ్యాప్రష్టయ సేవనహి ప్రసన్నం తమను ప్రాప్య ప్రత్యేజ్ఞాతవ్యమాత్మనః. అటువంటి గురువును సాధకుడు భక్తితో ఆరాధిస్తూ, మరి వాక్కులతోనూ శుశ్రూషలతోనూ వినయము భక్తితోనూ సేవ చేస్తూ ప్రసన్నుని చేసుకొనవలెను. మరి అలా ప్రసన్నం చేసుకున్న తర్వాత మరి ఆత్మజ్ఞాన విషయాన్ని గురించి మరి గురువును ప్రశ్నించాలి. స్వామిన్నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్దరాత్మీయ కటాక్ష దృష్ట్యా ఉజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. ముకులిత హస్తాలతో ఆయన్ని సమీపించి, ఓ స్వామి, ఆశ్రిత మందార కారుణ్య సింధో, మీకు నా నమస్కృతులు. జనన మరణ సంసార చక్రంలో చిక్కుకున్న నన్ను తమ కరుణామృత వర్షధారలతోనూ మరి కటాక్ష వీక్షణాలతోనూ ఉద్ధరించండి అని గురువును శరణు వేడవలెను. దుర్వార సంసార వాగ్నితత్వం తోధూమయమానం
దోధూమయమానం దురదృష్టవాతైః భీతం ప్రసన్నం పరిబాహ్య మృత్యోః శరణ్యమన్యద్యదహం న జానే. అంటే ఆర్పలేని ఈ సంసార బడబాగ్ని నన్ను దహించి వేస్తుంది. పూర్వజన్మ సంస్కారాలనే పెనుగాలులు నన్ను సమూలంగా కుదిపివేస్తున్నాయి. మరి భీతితో అంటే భయంతో దిక్కుతోచక మిమ్మల్ని శరణు వేడుతున్నాను. మీరు తప్ప ఇతర పర మెరుగను, ఇంకా ఎవరిని నేను ఎరుగను, మిమ్మల్ని ఆశ్రయించాను అంటున్నారన్నమాట. శాంత మహాంతో నివసంతి సంతో వసంతనవ లోకహితం చరంతః తీర్థ స్వయం భీమ భవార్ణవం జనా నహేతు నాన్యానపి తారయంతః. వసంత ఋతువు చరాచర సృష్టి కోటికంతటికి ఎలా మంచి చేస్తుందో అలాగే కొందరు శాంత చిత్తులైన మహాత్ములు మరి కారణం లేకుండానే ఇతరులకు మంచి చేస్తారు. మరి భీకర సంసార సాగరాన్ని తాము తరించి ఇతరులు తరించడానికి సహితం కూడా సహాయపడతారు. అయం స్వభావః స్వత ఏవ యత్పరా శ్రమపనోద ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభావిత్వామవతీక్షితం కిల. ఇతరుల కష్టాలను తొలగించడానికి వారు స్వభావ సిద్ధంగా వారంతట వారే కదలి వస్తారు. ఎలాగంటే సూర్యరశ్మి వేడికి మలమల మాడిపోతున్న భూప్రపంచాన్ని మరి చంద్రుడు తనంతట తానుగా చల్లని కిరణాలతో సేద తీరుస్తాడు కదా. మరి ఇది అందరికీ అనుభవమే. మరి అలాగే ఇతరుల కష్టాలని వాళ్ళ స్వభావం అన్నమాట. అది వారంతట వారే తీరుస్తూ ఉంటారు. బ్రహ్మానందర సానుభూతి కలితిః పూతః సుషీతైర్యుక్తః యుష్మద్వాక్కల శోచ్యుతః శృతి సుఖైర్వాక్యామృతః శేచయః సంతప్తం భవతా పదావతహాన జ్వాలాభిరేణం ప్రభో ధన్యాస్తే భవదీక్షణ క్షణగతే పాత్రీకృతః స్వీకృతః. ప్రభు, ఈ ప్రాపంచక దావానలం నన్ను దహించి వేస్తున్నది. ఈ బ్రహ్మానంద రసానుభవంతో నిండి పవిత్రములైన మీ చల్లని అమృత వాక్కులను నాపై వర్షించి అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధించి నా తాపాన్ని ఉపశమించండి. మీ కటాక్ష వీక్షణాలు క్షణమాత్రం ఎవరిపై ప్రసరిస్తాయో వారు మోక్ష సాధనకు మీ స్వకీయులవుతారు. కథం తరేయం భవసింధుమేతం కావాగతిర్మే కథమో స్యుపాయః జానేన కించిత్ కృపయా వమాం ప్రభో సంసార దుఃఖ క్షతి మాతనుష్వ. చివరికి ఇలా వేడుకుంటా అన్నమాట. మహాత్మా, నేను ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయమెట్టిదో మరి నాకు ఏ గతి పట్టనున్నదో మరి అనుమాత్రమైన నాకు అవగాహనకు వచ్చుట లేదు. నన్ను అనుగ్రహించి ఈ జన్మ మృత్యు
సంసార దుఃఖాన్ని తొలగించండి అంటున్నారంటే యథావదంతం శరణాగతం స్వం సంసార దావనాల తాపతప్తం నిరీక్ష కారుణ్య రసాద్ర దృష్ట్యా తద్యాద భీతిం సహసా మహాత్మా. సంసార దావానలంలో మగ్గిపోతూ ఈ విధంగా ప్రార్థించగా గురువు తన కృపా దృష్టిని శిష్యునిపై ప్రసరించి అభయమిస్తాడు. విద్వాన్ న తస్మా ఉపసత్తి మేయూషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ తత్వోపదేశం కృపయవ్య కుర్యాత్. ప్రశాంత చిత్తుడు గురువాక్య పరిపాలన చేయువాడు, మోక్షమునందు అధికమైన ఇచ్చ కలవాడు అయిన శిష్యునికి ఆచార్యుడు దయతో తత్వోపదేశం చెయ్యును. మా భైష్ట విద్వంస్తవ నాస్యపాయః సంసార సింధోస్తరణేస్యుపాయః ఏనైవ యాత యతయోః స్యభారం తమేవ మార్గం తవ నిర్దిశామి. గురువు, ఓ విద్వాంసుడా, భయపడకు, నీకు ఏ అపాయము లేదు. ఏ మార్గాన్ని అనుసరించి సనాతులైన యతులు సంసార సాగరాన్ని తరించారో ఆ మార్గాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అని పలుకుతాడు. అస్యుపాయో మహాకచిత్యం సారనాశనః తేన తీర్ధ్వా భవాంబోధిం పరమానందపమర్శసి. ఈ సంసార సాగర తరణానికి మరి చక్కని రాజమార్గం ఒకటి ఉన్నది. మరి ఆ మార్గంలో పయనించే విధానాన్ని ఉపదేశిస్తానని గురువు చెప్పాడనమాట. కృపయా శ్రూయతాం స్వామిన్. ఓ ప్రశ్న వేస్తున్నారన్నమాట. యం క్రియతే మయా యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భర్వన్ముఖాన్. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, స్వామి, నాకు ఒక సందేహం కలుగుతున్నది, మీరు దయతో నివృత్తి చేయండి అంటున్నాడు. కో నామ బంధః కథమేష అగతః కథం ప్రతిష్ఠ్యాస్య. స్వామి, బంధం అనగా ఏమి? అది ఎట్లు కలిగినది? అది ఎందుకు కొనసాగుతుంది? మరి దాని నుండి ఎలా తప్పించుకోవడం ఎలా? అంటే అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మరి రెండింటికి ఏమిటి? మరి జీవాత్మ ఎవరు, పరమాత్మ ఎవరు? మరి జీవాత్మ పరమాత్మని ఎలా తెలుసుకుంటారు అని అడుగుతున్నాడు అనమాట శిష్యుడు. గురువు ఈ విధంగా శిష్య, జ్ఞానం వలన కలిగిన సంసార బంధం నుంచి విముక్తిని కోరుతున్న నీవు ధన్యుడవు. మరి నీ వలన
నీ వంశం మొత్తం కూడా తరిస్తుంది. మరి ఇంకా గురువు తన జ్ఞానబోధను కొనసాగించాడు. తస్మా సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితయే. రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగ విముక్తి పొందినట్లు ఈ సంసార బంధ నివృత్తి కోరే వివేకి అయిన సాధకుడు శ్రవణ మననాది సకలోపాయాల సహాయంతో సర్వ విధాల స్వయం ప్రయత్నం చేసి మరి ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకోవాలి. మన శిష్యుడు నీవు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమైనది అని గురువు చెప్పడం జరుగుతుంది. మా శాస్త్ర పారంగతులచే సూత్రప్రాయము నిగూఢార్థము అని కొనియాడబడింది. ముముక్షువులు తప్పక తెలుసుకోదగినది. శృణుష్యావహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేవచ్చ వనాద్యో భవబంధాది మోక్షసే. ఓ విద్వాంసుడా, నేను చెప్పబోయే విషయాన్ని సావధానంగా విను. మరి శ్రవణం వలన ఈ అచిరకాలంలోనే భవబంధ విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. మోక్షస్య కాంక్ష యది వై తవాస్తి త్యజాతి దూరాద్విషయాన్ విషమ్యథా పీయూషవత్తో దశదయాక్షమార్జవ ప్రశాంతి ధాంతిభజ నిత్యమాదరాత్. శిష్య, సర్వనార్థాలను తొలగించుకొని నిత్య సుఖదాయకమైన మోక్షాన్ని నీవు నిజంగా పొందాలనుకుంటే విషయ భోగాలను విషంలాగా విసర్జించు. విషయాలు విషంతో సమానం అంటున్నారు. అమృత సమానమైన తోషం, దయా, క్షమ, ఆర్జవం, ప్రశాంతి గుణాలని పెంపొందించుకో. తోషం అంటే దుఃఖాలను సైతం ఖాతరు చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటము. దయ అంటే సకల భూతాల హితవును అంటే అన్ని సమస్త ప్రాణికోటిపై హితవు కలిగి ఉండాలి. నిత్యేతుకంగా ఎల్లవేళలా కోరడము. క్షమ అంటే సర్వకాల సర్వావస్థలలో ఓర్మి కలిగి ఉండటము. అన్ని కాలాల్లోనూ ఏది వచ్చినా సరే వాటిపై ఓర్మి కలిగి ఉండాలి. ఆర్ణవం అంటే ఋతువర్ధనం అంటే ఏ కపటం ఏమాత్రం లేని సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రశాంతి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాల ఉపశమనం వలన లభించే చిత్తకాంతి. కామ, క్రోధ, లోభ, మోహాలను కూడా జయించాలి. కామః క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టతి తస్కరః జ్ఞానరత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు శంకరాచార్యుల వారు. అంటే తాత్పర్యం ఏంటంటే మనలోని జ్ఞానం అనేది విలువైన రత్నాలను దొంగలించడానికి మన దేహంలోనే కామము, క్రోధము, లోభం మొదలైన అరిషడ్వర్గాలనే దొంగలు దాగి ఉన్నారు. అందుచేత మానవులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు మానవులలోని జ్ఞానాన్ని దొంగలించడానికి దాగి ఉన్న 6 దొంగలు అంటున్నారు. అందుకే పత్రిగారు కూడా మనకి త్రివిధ దుఃఖాలు కూడా ఉన్నాయని చెప్పారు.
ఈ మానవుల్ని దుఃఖాలు ఎంతో బాధిస్తాయన్నమాట. అవి ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం అని చెప్పారు. అనుక్షణం యస్య రిహత్య కృత్య మనాద్య విద్యా కృత బంధ మోక్షణం దేహాపరార్ధో యమముష్య పోషణే యహ సజ్జతే స సమనేన హంతి. అనాది నుండి ఉన్న అజ్ఞానం వలన మనకు కర్తృత్వ భోక్తృత్వ బంధం అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావన ఏర్పడిందన్నమాట. ఈ దేహం ఎట్టిది, నేను ఎవరిని, నాకు ఈ దేహానికి గల సంబంధం ఏమిటి అనే విచారణ చేస్తూ మరి బంధ విముక్తి కోసం ప్రయత్నించకుండా ఆ దేహాన్నే తానుగా భావిస్తూ దాని పోషణను గురించిన ఆలోచనలతోనే నిమగ్నమై ఉండేవాడు తనను తాను చంపుకునే ఆత్మఘాతకుడు. మరి శరీర పోషణ పర్యానత్వమే తన నిత్య కృత్యత్వంగా జీవిస్తూ మరి మరొక పక్క ఈ మంద వైరాగ్యంతో ఆత్మ సాక్షాత్కారాన్ని కోరేవాడు. అంటే తీవ్రంగా తపన ఉండదు, శ్రద్ధ ఉండదు, కానీ ఆత్మదర్శనం కావాలనుకుంటాడు. ఒక ముసలిని తప్పగా చేసుకొని నది దాటాలని ప్రయత్నించే మూఢుడంట ఇలాంటి వాడు. మూఢుడని చెప్పడం జరిగింది. ఈ దేహాదుల ఈ శరీరం అంటే భార్య పుత్రులు మొదలైన వారు మీద మమకారమే మోహం. మరి ఇది ముముక్షువుకు మృత్యు సమానం. మరి ఈ మోహాన్ని ఎవరు జయిస్తారో మరి వారే మోక్షానికి అర్హులు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పల్లవి గారికి, నాగమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.